వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. AP9W8761 ఎవడిదిరా ఈ ఆటో? సార్ ఈ బండి నాదే. ఓహో ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా అందానికి తగ్గ పొగరుంది. అవును నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు. ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది. ఏం చేశాడరా? నీకైతే అసలు ఏం చేశాడని ఆడు చేసిన పనికి నువ్వైతే పాటికి చంపేసాడు. వీడెందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లోకి తీసుకొచ్చాడు. కొడతా అదే సరే సరే మీరు అది ఏం ఛాన్స్ కొట్టి అవును సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్ లెఫ్ట్ టఫ్. అబ్బో నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది. తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు,
ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టున్నాయి. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా? ఏయ్, బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? ఇంట్లో పెళ్ళే. అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు. కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులన్నీ పంచాయి. అలాగే. బాసు, ఈ కార్డులు సరే, మన కార్డులు ఎప్పుడే ఇస్తావు? దేనికి? మన పెళ్లికి. పెళ్ళా మీ మా బస్సు. నమస్తే సార్. ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బస్సు, నాకు కూడా ఒక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చేసి 4 రాళ్ళు వెనక్కి వేసుకుందామని. ఏందమ్మా ఇది? 4 రాళ్ళు అడిగావు కదా, 5 ఇచ్చాను. 4 వెనక వేసుకో, 1 కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ లో వద్దమ్మా. ఏంటి బాసు హేడంతా? కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళ వెడ్డింగ్. పెళ్ళా? కట్టుకుంటాడా? అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు, ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది. అయ్యి బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది. ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తెరీ కిస్మత్ కి కహానీ. దామ్మా దా. బాసు, వచ్చేసా. నీకోసం వేడి వేడి గారెలు మసాలా పెట్టి తెచ్చేసా. పెట్టేయమ్మా. మసాలా బాసు, నేను వచ్చేసా. నీకోసం వేడి వేడి బూరెలు తెచ్చేసా. నువ్వు నాదే తినాలి. కాదు, నాదే తినాలి. కాదు, నాదే 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 నాదే. బాసు, 2 పళ్ళు మంచి రేజింగ్ లో ఉన్నాయి. దేనికోతారు గేర్ వేస్తే రన్నింగ్ లో పడుతుంది. ఉమ్మే అల్లుడు, ఆ 7 కొండల వాడికే తప్పలేదు ఈ డబుల్ రన్నింగ్ రేస్. అంతేనంటావా? అంతేనా? ఎలా జరిగింది? ఖుషీ బ్యాంక్ లో కూతురు పెళ్లి కోసం డబ్బు దాస్తే వాడు కాస్త బోర్డు తిప్పేశాడు. పెళ్ళాకపోతే పరువు పోతుందని కూతురికి విషం ఇచ్చి తన విషం దాకా చనిపోయాడయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సిన దహన సంస్కారాలు చూడండి. జరగాల్సింది బాబాయి శవానికి కాదు దహనం, ఆ ఖుషీ బ్యాంక్ ఎండి శవానికి. శవాలను తీసుకొచ్చి గొడవేంటి? కష్టార్జితాన్ని నమ్ముకున్న ఇలాంటి మనుషులు ఇంకొంతమంది సవాలుగా మారకముందే దోషులను అరెస్ట్ చేసి న్యాయం చేయండి సార్. ఏంటయ్యా న్యాయం చేసేది? అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది. అసలు ఎవడ కట్టమన్నాడా వీళ్ళని? మంచి మాట అన్నారు సార్. ఇదే సంవత్సరం జనవరి 1న సగం ధరకే వస్తువంటూ మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు, గుర్తుందా? ఓపెన్ చేసినందుకు మీ నెత్తిన వాషింగ్ మెషిన్, కలర్ టీవీ పెట్టాడు, జనాల నెత్తిన బ్లేడ్ పెట్టాడు. అది మీరు కట్టమన్నట్టు కాదా? షడప్. ఓనర్ కంటే ఓపెన్ చేసిన వాళ్ళదే తప్ప? ఎస్, ముమ్మాటికి తప్పు వాళ్ళదే. రోజుకో చార్మినార్ బ్యాంకు, బాలాజీ లాకరు, శ్రీవెంట్ చిట్స్, విజేత అగ్రో ఫార్మ్స్, నైస్ ఇండియా అని ఇలా మోసానికి మారు పేరుగా రకరకాల కంపెనీలను పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్, సినిమా యాక్టర్లు ఓపెన్ చేస్తున్నారు. మీరు ఓపెన్ చేసి వెళ్లిన తర్వాత మా కంపెనీలో మొదటి ఖాతా కమిషనర్ గారిది, 2వ ఖాతా ఎంపీ గారిది, 3వ ఖాతా సినిమా హీరో గారిదని జనాన్ని నమ్మిస్తున్నారు. సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే 10,000, బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే 50,000, చిట్ ఫండ్స్ ఓపెన్ చేస్తే 1,00,000 రూపాయలు. ఇలా డబ్బు కక్కుర్తుపడి వీఐపీలు చేసే ఓపెనింగ్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. అలాంటి కంపెనీలు ఓపెన్ చేయడం కంటే ఏ బ్రోతల్ హౌస్ ఓపెన్ చేయండి, జనానికి 100-200తోనే పోతుంది. పురుగుల మందుకు కూడా డబ్బు పక్కింట్లోంచి అప్పు తెచ్చి చచ్చే రోజులు రాకముందే వీళ్ళని నిలదీయండి. 60 ఏళ్ల నుంచి దాచుకున్న సంపాదనను 6 నెలల్లో పోగొట్టుకుని ఇక సంపాదించుకునే శక్తి లేక, బతకడానికి దిక్కులేక, చివరికి అడుక్కోవడానికి కూడా ఓపిక లేని ఇలాంటి వృద్ధులను చూసైనా ఆపండి సార్ ఈ పనులు. మీ ప్రాబ్లం అంతా నాకు అర్థమైంది. బ్యాంకు మొత్తం సీజ్ చేశాం. ఉద్యోగులందరూ మా కస్టడీలోనే ఉన్నారు. ఎండి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. సార్, మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నాం.
మీరు చెప్పిన మాట కనుక నిలబెట్టుకోపోతే వాడి ప్రాణాలు మేమే తీస్తాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తేలు, మార్నింగ్లు, సెల్యూట్లు తర్వాత ముందు ఆ బ్యాంక్ ఎండీని ఏం చేశావు? మేము ఇంటికి వెళ్ళేసరికి వాడు ఫ్యామిలీతో సహా ఎస్కేప్ అయిపోయాడు సార్. చూడు మిస్టర్ శంకర్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం. రేపు ఉదయానికల్లా బ్యాంక్ ఎండీ మన కస్టడీలో ఉండాలి. లేదంటే మన మీద, మన డిపార్ట్మెంట్ మీద జనానికి నమ్మకం పోతుంది. ఈ విషయం పెద్ద ఇష్యూ సీఎం గారి దృష్టికి వెళ్లక ముందే అతను అరెస్ట్ జరిగిపోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి. టేక్ కేర్. ఎస్ సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి. పై ఆఫీసర్లు అన్న తర్వాత కొడతాం, తిడతాం, అవసరమైతే ఉద్యోగం నుంచి పీకలతో పారేస్తాం. పడాలి. నేను పడట్లా? దీనంతటికి కారణం హరిగాడే సార్. అరే అవును సార్, ఆ రోజు ఎండీ గారి మీద యాక్సిడెంట్ కేసు పెట్టింది, ఈ రోజు శవాలను తీసుకొచ్చి కమిషనర్ గారి ముందు గొడవ చేసింది వీడే సార్. ఎక్కడుంటాడు? పగలు హార్బర్ లో కూలీ అంట, రాత్రులు ఆటో డ్రైవర్ అంట. కోడి పుంజు కాటా కడితే చచ్చిపోయే ముందు కూడా ఎగిరెగిరి పడుతుందంట. వీడు అంతే. ఏం పీక్కుంటాడు పీక్కోమను. దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లందరినీ పక్కన పెట్టుకుని విత్-ఇన్ అవర్స్ లో బెయిల్ మీద బయటకు వస్తా. డిపార్ట్మెంట్ లో అందరూ నాలాంటి ఆఫీసర్లే ఉండరండి, వాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా టైం చూసి నడి రోడ్లో బట్టలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెడతారు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మరి ఆ హరిగాడి సంగతి? వాడో బచ్చా, నాకు వదిలేయండి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఒంగోలు దగ్గర ఆదికేశవులని ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు, మనకు బాగా కావాల్సిన వాడు. మీరు అక్కడ కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి. తప్పదా? మరో దారి లేదు. మీరు కంట్రీ దాటి బయటకు వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ లో భారీ బందోబస్తు పెట్టారు. నా మాట వినండి. సరే.